He also wrote John's Gospel also, as we know. ఈయన యోహాను కూడా, మరి యోహాను సువార్త కూడా రాస్తూ వచ్చినాడు. అది మనకందరికి తెలిసిందే. One of the very closest disciples to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి అతి సమీపంగా ఉన్నటువంటి శిష్యుల్లో యోహాను ఒకటిగా ఉన్నాడు. He was one of the pillars of the first Jerusalem church. యెరూషలేము ప్రార్థన మందిరానికి ఆయన మొదటి మూల స్తంభంగా ఉంటా ఉన్నాడు. This epistle is written around AD 85-90 from Ephesus before his exile to the island of Patmos. పద్మాసు ద్వీపంనకు కొనిపోబడక మునుపు క్రీస్తు శకము 85 నుంచి 90 మధ్యలో అపోస్తుడైన యోహాను రాసిన పత్రికగా ఇది ఉంటా ఉన్నది. John saw the Lord in very close circles. యోహాను భక్తుడు ప్రభువారిని ఎంతో దగ్గరైనటువంటి సంఘటనలో ఆయన చూస్తూ వచ్చినాడు. He experienced him. ఆయన ప్రభువారిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వచ్చినాడు. What he writes in chapter 1 verse 1. అదే మాటను ఆయన మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాస్తూ వచ్చినాడు. This is from the beginning which we have heard, which we have seen with our eyes, which we have looked upon and our hands have handled. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. A lot of experience he was writing this. ఆయన ఎంతో అనుభవం కలిగిన వాడై ఈ మాటలు రాస్తా ఉన్నాడు. This is what we have experienced. ఇది కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వచ్చినాం. He said this is what we have experienced. ఆయన అంటూ వస్తున్నాడు కదా, ఇది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. with our eyes. మా కళ్ళతో మేము చూస్తూ వచ్చినాం. Our hands touched him. మేము మా చేతులతో ఆయన ముట్టుకున్నాం. We heard his voice. ఆయన స్వరం విన్నాం. With all that experience I am writing this letter. అటువంటి అనుభవం కలిగిన వాడనై నేను ఈ మాటలు రాస్తా ఉన్నాను అంటున్నాడు. He was describing about the characteristics of God in this epistle. ఈ పత్రికలో యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలను వివరిస్తా ఉన్నాడు. 3 different metaphors he used to describe God. 3 రకాలైనటువంటి విధాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూపిస్తా ఉన్నాడు. Chapter 1 మొదటి అధ్యాయము, he says God is light. దేవుడు వెలుగైనాడు అంటా ఉన్నాడు. Chapter 2, 3 and 4 2, 3, 4 అధ్యాయాల్లో he says God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటున్నాడు. Chapter 5 5వ అధ్యాయంలో God is life. దేవుడు జీవమై ఉన్నాడు అంటున్నాడు. 3 important things, 3 ముఖ్యమైన విషయాలు, metaphors he uses to describe God. ఈ రకమైనటువంటి మాటలను 3 రకాలైనటువంటి విధాలుగా ప్రభువాన్ని ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. God is light. దేవుడు వెలుగైనాడు. God is love. దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు. God is life. దేవుడు జీవమైనాడు. Without light there is no life. వెలుగు లేకుండా జీవం అనేది లేదు. That's why when you read the creation history, కాబట్టి ఎప్పుడైనా మనము ఈ సృష్టిని గురించి మనం ధ్యానించినప్పుడు first he created light. దేవుడు వెలుగును సృష్టిస్తూ వచ్చాడు. Then the life came. ఆ తర్వాతనే జీవం అనేది ప్రవేశిస్తూ వచ్చింది. Then the love came. ఆ తర్వాత ప్రేమ అనేది ప్రవేశిస్తూ వచ్చింది. All Jesus Christ is the source and substance of the God. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి సాదృశ్యంగా దేవునికి మూలమైనాడు. That's why John was writing here. ఆ కారణాన్ని బట్టి యోహాను భక్తుడు ఏమని రాస్తా ఉన్నాడంటే, we need to worship the Lord. మనం దేవుని ఆరాధించే because God is light. దేవుడు వెలుగైనాడు. In him there is no darkness. ఆయనలో ఎటువంటి చీకటి లేదు. Light talks about the glory of God. వెలుగు అనేది దేవుని యొక్క మహిమను చూపిస్తా ఉన్నది. Talks about the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను చూపిస్తా ఉంది. Talks about the truth of God. దేవుని యొక్క సత్యమును చూపిస్తా ఉంది. Talks that about our guidance of the Lord. దేవుడు మనల్ని ఏ రీతిగా మార్గనిర్దేశం చేస్తా ఉన్నాడో అది చూపిస్తా ఉంది. He brought us out of darkness into his marvelous light. ఆయన అంధకారంలో నుండి మమ్మల్ని నడిపించి తన అద్భుతకరమైన వెలుగులోకి నడిపించినాడు. He is everlasting light. ఆయన నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. He made us lights. ఆయన మనల్ని వెలుగుగా చేసినాడు. The light imparted light unto us. ఆయన మన జీవితంలో మార్చివేసిన వెలుగైనాడు. That's why we need to worship him. ఆ కారణాన్ని బట్టే మనము దేవుని ఆరాధించాలి. He also says God is life. ఆయన ఇలా కూడా అంటా ఉన్నాడు, దేవుడు జీవమైనాడు. He is the eternal life. ఆయన నిత్య జీవమైనాడు. In him we have new life. ఆయనలో మనకు నూతన జీవం ఉన్నది. Eternal life. నిత్య జీవం ఉన్నది. Abundant life. సమృద్ధి అయిన జీవం ఉన్నది. Resurrection life. పునరుత్థాన జీవం ఉన్నది. Incorruptible life. అది అక్షయమైన జీవం ఉన్నది. It is holy life. అది పరిశుద్ధమైన జీవం. It's a heavenly life. అది పరలోక సంబంధమైన జీవం. That's what he was describing in chapter 5. 5వ అధ్యాయంలో అదే విషయాల్ని ఆయన మనకు వివరిస్తా ఉన్నాడు. God is light. దేవుడు వెలుగైనాడు. Lord is life. దేవుడు జీవమైనాడు. God is love. దేవుడు ప్రేమైనాడు. Today for the worship time, ఈ దినం ఆరాధన కొరకు we will only meditate on one metaphor. మనం ఒకే సందర్భాన్ని ఒకే విషయాన్ని మనం ధ్యానిస్తాం. God is love. దేవుడు ప్రేమ స్వరూపైనాడు. 1 John chapter 4. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 8. 8వ వచనము, God is love. దేవుడు ప్రేమ స్వరూపి. verse 16. 16వ వచనము, God is love.
దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. In these epistles, the word love is used 33 times. ఈ పత్రికలో ప్రేమ అన్నమాట 33 సార్లు వాడబడుతూ వచ్చింది. Jesus Christ is a personification of the fullness of God's love. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రేమకు ఆయన స్వరూపి అయి ఉన్నాడు. And God's love is greater than any other forms of human love. మనుషులు చూపించే ఎటువంటి రకమైన ప్రేమలన్నిటికంటే దేవుడు చూపించే ప్రేమ Greater ఎంతో than ఉన్నతమైనది. mother's love. అది మా తల్లి ప్రేమనే గాని It is greater than mother's love. తల్లి ప్రేమ కంటే గొప్పది. It is greater than father's తండ్రి love. ప్రేమ కంటే గొప్పది. It is greater than parental love. అది తల్లిదండ్రులుగా ఉన్న వారి కంటే కూడా ఆ ప్రేమ కంటే కూడా గొప్పది. It is greater than friends' love. స్నేహితులు చూపించే ప్రేమ కంటే It is గొప్పది. greater than spouses' love. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కంటే గొప్పది. Greater than children love. పిల్లలు చూపించే ప్రేమ కంటే గొప్పది. No one can compare and comprehend God's love. దేవుని యొక్క ప్రేమతో ఎవరు కూడా దాన్ని వివరించలేరు, దాంతో దేనిని కూడా పోల్చలేరు. In John's Gospel chapter 1, first 12 verses we read. మొదటి అధ్యాయం మొదటి 12 వచనాల్లో కనుక మనం In చూసినట్లయితే John's Gospel, యోహాను సువార్తలో we see the same metaphors. ఈ రకమైనటువంటి పరిచయాన్ని మనం అక్కడ చూస్తాం. God is love. దేవుడు ప్రేమ God స్వరూపి, is life. దేవుడు వెలుగు, God is light. దేవుడు జీవమై ఉన్నాడు. Because he understood God's love through Jesus Christ. ఎందుకంటే దేవుని ప్రేమను యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తెలుసుకున్నాడు. John chapter 3 verse 16. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. We know this verse very well. మనకందరికీ ఇది ఎంతో సుపరిచితమైన వాక్య భాగమే. God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God so loved the world. దేవుడు లోకమును ఎంతో It ప్రేమించెను. is universal love. అది సార్వత్రికమైన ప్రేమ, It is everlasting love. అది నిత్యముండే ప్రేమ. Jeremiah chapter 3 verse 13. 31:3. Jeremiah 31:3. ఇర్మియా 31:33 We don't చూసినట్లయితే need to go there. ఇప్పుడు మనం I have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను His అంటున్నాడు. love is unfailing love. ఆయన ప్రేమ ఎన్నడూ ఓడిపోని ప్రేమ. Isaiah 49 verse 15. యెషయా గ్రంథము 49:15 Can a చూసినట్లయితే mother forgets her nursing child? ఒక తల్లి తన బిడ్డను తను పాలించి పెంచుతున్న బిడ్డను మర్చునా అంటున్నాడు. Even if she forgets, ఒకవేళ తను మర్చినప్పటికీ I will not forget you. నేను నిన్ను ఎప్పుడు కూడా Because మర్చిపోను my అంటున్నాడు. love is greater than mother's love. ఎందుకంటే నా ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది It అంటున్నాడు. is great love. ఆయన గొప్ప ప్రేమ, It is unquenchable love. అది ఆర్పివేయలేనటువంటి ప్రేమ. Song of Songs chapter 8 verse 7. పరమగీతములో 7వ అధ్యాయము 8:7. 8వ అధ్యాయం 7వ వచనంలో Many waters cannot quench love. ఈ ప్రేమను ఎన్నో విస్తారమైన జలములు కూడా ఆర్పివేయలేనటువంటిదిగా ఉన్నది. It is unalienable love or inseparable love. ఆ ప్రేమలో ఎటువంటి బాధ అనేది లేదు. Inseparable. No one can separate us from ఈ the love ప్రేమ of నుండి God. మనల్ని ఎవరు కూడా వేరుపరచలేరు. That's what we read in Romans chapter 8 verse 37 onwards. 8వ అధ్యాయము 37 రోమీయులకు రాసిన పత్రికలో అదే మనం చూస్తా ఉంటాం. What can separate us from the love of God? దేవుని యొక్క ప్రేమ నుండి ఏది మనల్ని వేరుపరచగలదు? Neither death nor life. అది మరణమే గాని జీవమే గాని, Neither angels nor demons. అది దూతలే గాని దయ్యంలే గాని, Neither present nor the future. అది భవిష్యత్తు గాని ప్రస్తుతమే గాని, And any powers. అది ఎటువంటి శక్తి Neither అయినప్పటికీ, height nor the depth. అది ఎత్తైనను లోతైనను, In all the creation, no one can separate us from the love of God. ఈ సృష్టిలో ఏదైనాను కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని That వేరుపరచలేదు. is God's love. అది దేవుని ప్రేమ. My dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరులారా today you and I సహోదరులారా, have come to the house of God. ఈ దినము నీవు నేను దేవుని మందిరంలోనికి వచ్చినాం. Thank Him and worship Him for His love. ఆయన ప్రేమ గురించి ఆయన స్తుతించేవారుగా ఆరాధించేవారుగా మనం It ఉండాలి. is universal love. ఇది సార్వత్రికమైన It ప్రేమ, is everlasting love. అది నిత్యమైన ప్రేమ, Unfailing love. ఎన్నడూ ఓడిపోని ప్రేమ, Immeasurable love. దాన్ని కొలవలేనటువంటి ప్రేమ, Inseparable love. దాని నుండి The వేరుపరచలేనటువంటి love ప్రేమ, surpasseth all our wisdom. అది జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. That is the love the Lord showed you and me. అటువంటి ప్రేమను నీ పక్షాన నా పక్షాన దేవుడు చూపిస్తూ In వచ్చినాడు. 1 John chapter 4, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ verse అధ్యాయంలో 7 to 19, 7 నుంచి 19 we వచనాల్లో see the various characteristics of this love. ఈ ప్రేమకు సంబంధించి రకరకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం. We'll see 5 things. మనం 5 విషయాలు చూస్తాం. 5 things about the love of God. దేవుని ప్రేమకు సంబంధించి 5 విషయాలు. First of all, మొదటిగా God's love is attracting love. దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. We love because He loved us first, verse 19. 19వ వచనంలో ఉంది కదా, ఆయనే మనల్ని ప్రేమించిన గనుక మనం ప్రేమించున్నాం. He took initiation in loving us. మనల్ని ప్రేమించే విషయంలో ఆయనే మొదటి అడుగు తీసుకున్నాడు. Verse 10. 10వ వచనంలో, In this is love, not that we loved God, but He loved us. మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనల్ని ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో He ప్రేమ loved us first. ఆయనే మనల్ని మొదట We did ప్రేమించినాడు. not love him. మనం ఆయన్ని ప్రేమించలేదు. He loved us ఆయన మనల్ని ప్రేమించి and then drawn us unto him. ఆయన దగ్గరకు మనల్ని ఆకర్షించుకుంటూ That's why వచ్చినాడు. we read in John chapter 6 verse 44. అందుకని 6:40 యోహాను రాసిన సువార్తలో మనం ఆ మాటలు చదువుతా ఉంటాం. No one can come to the Father except no one can come to me unless the Father draws him unto me. తండ్రి వారిని ఆకర్షించితే తప్ప ఎవరు కూడా తన ఎదుకు రాలేరని అక్కడ మనం ధ్యానిస్తూ ఉంటాం. The Father attracted us to the Son. దేవుడు కుమారుని యొద్దకు మనల్ని ఆకర్షిస్తూ That వచ్చినాడు. is attracting love of God. అది దేవుని యొక్క ఆకర్షించే ప్రేమ. Hosea chapter 11 verse 4. హోషియా రాసిన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో 11:4 we read, ఇందాక మనం చూస్తే I drew them with gentle cords with bands of love. ప్రేమకు సంబంధించిన పగ్గాలు పట్టుకొని దేవుడు మనల్ని లాగుతూ వచ్చినాడు. ప్రేమ బంధములతో వారిని బంధించి నా వైపు ఆకర్షించి తిని. Lord bound us with the cords of love and attracted us unto himself. ప్రేమ బంధములతో ఆయన మనల్ని బంధించి తన వైపుగా ఆకర్షించుకున్నాడు. That is the attracting love of God. అది దేవుని యొక్క ఆకర్షించే ప్రేమ. When we are unattractive, మనము ఆకర్షించే వారంగా లేము. there is nothing in us. మనలో ఏమి కూడా లేదు. There is no beauty, మనలో ఎటువంటి సొగసు లేదు, money, ఎటువంటి డబ్బు లేదు, no education. మనకు విద్య లేదు. There is nothing that deserves the love of God. దేవుని ప్రేమ చూపించబడడానికి మనలో ఎటువంటి అర్హత There లేదు. is no merit in us. మనలో ఎటువంటి స్థాయి లేదు. But the Lord loved us. అయితే దేవుడు మనల్ని That is ప్రేమించాడు. the attracting love of God. అది దేవుని యొక్క ఆకర్షించే In ప్రేమ. this world, ఈ లోకంలో if you have money, మనకు డబ్బుంది, people love us. డబ్బుంటే మనుషులు మనం If you ప్రేమిస్తారు. have beauty, మనం అందంగా ఉంటే people love us. మనుషులు మనం If you have ప్రేమిస్తారు. social status, మనకు సమాజంలో ఒక స్థాయి ఉన్నట్లయితే people love us. అప్పుడు మనుషులు మనం But ప్రేమిస్తారు. that heavenly God అయితే ఆ పరలోకమందున loved దేవుడు you and me, ఆయన నిన్ను నన్ను even though we are unattractive. మనం ఏ రీతిగా ఆకర్షణీయంగా We have లేకపోయినప్పటికీ, no credit in ourselves. మనలో ఎటువంటి మంచితనం There is no లేకపోయినప్పటికీ, merit in us. మనలో ఎటువంటి స్థాయి గుణాలు But లేకపోయినప్పటికీ, still, God loved us అయినప్పటికీ దేవుడు మనల్ని and ప్రేమించినాడు. attracted us unto himself. తన వైపుగా మనల్ని ఆకర్షించుకుంటూ వచ్చినాడు. What was our condition? మన స్థితి ఎలాగున్నది? Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 1 onwards. మొదటి వచనం నుండి, When we were dead in our sins and trespasses, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, walking according to the course of this world. Verse 2. రెండవ వచనం, మీరు వాటిని చేసి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. Okay, we are under the prince of the power of the air. ఈ వాయుమండల సంబంధి అయిన అధికారం కింద మనం ఉంటూ We are వచ్చినాం. sons of disobedience. మనము అవిధేయ పుత్రులుగా ఉంటూ Verse వచ్చినాం. 3. 3వ అధ్యాయం, We conducting ourselves in the lusts of our flesh, fulfilling the desires of the flesh and mind. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు By nature deserving the wrath of God. కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై That is our condition. అది మన స్థితి అయి We ఉన్నది. were dead. మనం చనిపోయిన We were వారంగా ఉన్నాం. disobedient. మనం అవిధేయులుగా We ఉంటూ were వచ్చినాం. doomed to destruction. మనము నాశనంకే పాత్రలమై We ఉంటూ were వచ్చినాం. heaping up the wrath of God, మనం దేవుని ఉగ్రతకు పాలై ఉంటూ వచ్చినాం. satisfying the lust of our flesh and mind, మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ dead in our వచ్చినాం. sins and trespasses, మనం అపరాధములు అతిక్రమిస్తూ వచ్చినాం. only worthy to go to hellfire. కేవలం నరకానికి వెళ్ళడానికి పాత్రలమై ఉంటూ వచ్చినాం. God's love అయితే దేవుని ప్రేమ attracted us. మనల్ని ఆకర్షిస్తూ వచ్చింది. Oh, he loved us. ఆయన మనల్ని ప్రేమిస్తూ The వచ్చినాడు. great love. ఎంతో గొప్ప ప్రేమ. Verse 4. 4వ వచనము, Because of his great love which he loved us. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ఎల్ల చూపిన తన మహా ప్రేమ చేతను, తన మహాప్రేమ చేత he saved us. తన మహా ప్రేమ చేత ఆయన మనల్ని రక్షిస్తూ Verse వచ్చినాడు. 5. 5వ By వచనము, grace you have been saved. కృపచేత మీరు రక్షింపబడి Verse ఉన్నారు. 8. 8వ By వచనం, grace you have been saved through faith. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర today you సహోదరులారా, and I need to worship the Lord ఈ దినము నీవు నేను ప్రభువుని ఆరాధించవలసి ఉన్నది. for that attracting love of God. ఎందుకంటే దేవుని యొక్క ఆకర్షించే ప్రేమ There is nothing in us. మనలో ఏది కూడా లేదండి. But the Lord loved us అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. before the foundations of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే That's why ప్రేమించినాడు. Apostle Paul writes, అదే మాట అపొస్తలుడైన పౌలు రాస్తా 1 ఉన్నాడు. Corinthians కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 26 onwards. 26వ వచనం 1 నుండి, Corinthians కొరింథీయులకు రాసిన మొదటి chapter పత్రిక 1 verse 26 onwards. మొదటి అధ్యాయం 26 నుండి, Not many of us are mighty. సహోదరుల మిమ్మల్ని పిలిచి గొప్ప వంశమును Not many of our wise. బలవంతులైనను బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. God 26. 26 గనులైనను
జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని మీరు జ్ఞానులైనను గొప్ప వంశము వాళ్ళైనను బలవంతులైనను దేవుడు పిలవలేదు. God chose the foolish things of the world. దేవుడు బుద్ధిహీనులను ఈ లోకంలో God chose ఏర్పరచుకుంటూ the వచ్చాడు. weak things of the world. దేవుడు బలహీనులైన వారిని Lord ఏర్పరచుకుంటూ chose the వచ్చినాడు. base things of the world. దేవుడు నీచులైన వారిని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. When we are unattractive, మనం ఆకర్షణీయంగా there is no లేనప్పుడు, beauty in us, మళ్ళీ ఎటువంటి సొగసు there is no లేనప్పుడు, strength in us, మళ్ళీ ఎటువంటి బలం there is no లేనప్పుడు, wisdom in us, మళ్ళీ ఎటువంటి జ్ఞానం we are లేనప్పుడు, not noble people. మనము నీతిమంతులము కానప్పుడు, In all our demerits, still God loved us మనకున్నటువంటి ఈ అయోగ్యతలన్నిటిలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ and వచ్చినాడు. attracted us unto Himself. దేవుడు తన వైపుగా మనల్ని ఆకర్షించుకుంటూ That's why you వచ్చినాడు. and I need to worship the Lord. ఆ కారణాన్ని బట్టి నేను ప్రభువుని Lord, ఆరాధించాను. when I was dead in my sin center trespasses, ప్రభువా, నేను నా అపరాధముల చేత చచ్చిన వాడనై ఉన్నప్పుడు, when I was doomed to destruction, నేను నాశనంకే పాత్రునై ఉన్నప్పుడు, you loved me with a great love గొప్ప మహాప్రేమ చేత నీవు నన్ను and ప్రేమించినావు. attracted me unto yourself. నీ వైపుగా నన్ను ఆకర్షించుకుంటూ వచ్చినావు. So He came after us ఆయన మన వెనకాలే వస్తూ and వచ్చినాడు. again and again. మరలా వస్తూ He వచ్చినాడు. sought us. ఆయన మనల్ని The వెతికినాడు. Son of Man came to seek and save the lost. మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. When we look into the first day of our salvation, మనం రక్షింపబడిన మా మొదటి దినాన్ని కనుక మనం గమనించినట్లయితే, when gospel was given, సువార్త ప్రకటింపబడినప్పుడు first time we did not raise the hand. మా మొదటిసారి మనం చేయట్లేదు. We said we don't need this God. మనం ఈ దేవుడు నాకు అవసరం లేదంటూ వచ్చినాం. Again I will see later. తర్వాత చూసుకుంటానులే అన్నాం. But the love of God అయితే దేవుని ప్రేమ kept on coming back to us. మరలా మన దగ్గరకు వస్తూ వచ్చింది. Again, second time, రెండవసారి, third time, మూడవసారి, some people have 10 times, కొంతమంది జీవితాలు అయితే 10వసారి, so many times ఎన్నో సార్లు He tried to attract us. ఆయన మనల్ని ఆకర్షించడానికి My ప్రయత్నించినాడు. son, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me, నా దగ్గరకు రా, come to me. నా దగ్గరకు రా. That is the attracting love of God. అది దేవుని యొక్క ఆకర్షించే ప్రేమ. Today you and I ఈ దినం నీవు నేను need to worship the Lord దేవుని ఆరాధించాలి. because God's love is attracting love. ఎందుకంటే దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. Secondly, రెండవదిగా God's love is దేవుని ప్రేమ atoning love. అది పరిశుద్ధపరిచే ప్రేమ, ప్రాయశ్చిత్తం చేసే ప్రేమ. ప్రాయశ్చిత్తం చేసే ప్రేమ. First John మొదటి యోహాను రాసిన chapter పత్రిక 4 4వ అధ్యాయం verse 10. 10వ వచనం. He sent his son to be make atonement for our sin. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. It is atoning love. అది ప్రాయశ్చిత్తము కలిగినటువంటి In ప్రేమ. order to make you and me the child of God, దేవుని బిడ్డలుగా నిన్ను in order చేయుటకు, to forgive our sins, మన పాపలను the క్షమింపడుటకు blood must be shed. రక్తం అనేది చిందింపబడాలి. Propitiation must be done. ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. Atonement must be done. ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. Otherwise we cannot be united with God. లేనట్లయితే మనము దేవునితో సమాధాన పరచబడలేము. Nothing can take away our sin. మన పాపములను ఏది కూడా తీసివేయలేదండి. Hebrew chapter 10 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, It is impossible for the blood of the bulls and goats to take away our sin. ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమని అంటా ఉన్నది. Nothing can take away our sin. ఏది కూడా మన పాపములను తీసివేయలేదు. Our good works, మన మంచి our విషయం, religious works, మన భక్తి విషయాలే the గాని, blood of the goats and oxen అయితే మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము పాపములను తీసివేయదు. cannot take away our sin. పాపములను తీసివేయలేదు. That is why God himself came in the form of human flesh. ఆ కారణాన్ని బట్టి దేవాది దేవుడు మనుష్య రూపం దాల్చి ఈ భూమి మీదకి దిగి He వచ్చినాడు. went to the cross. ఆయన సిలువలోకి He వెళ్ళినాడు. shed his blood ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చినాడు. till the last drop. ఆఖరి బొట్టు వరకు కారుస్తూ His వచ్చినాడు. precious, sinless, holy blood on the cruel cross of Calvary. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి రక్తము సిలువలో నీ కొరకు కార్చినాడు. Made atonement for us. ఆయన మన విషయమై ప్రాయశ్చిత్తం చేస్తూ That is వచ్చినాడు. the atoning love of God. అది దేవుని యొక్క ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రేమ. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 18. 18వ వచనం. You were not redeemed with corruptible things like silver or gold from your aimless conduct received by tradition from your fathers, but with the precious blood of Christ, as of a lamb without blemish and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుముల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు In కదా. order to make atonement for us, మన విషయమై ప్రాయశ్చిత్తం చేయుటకు God came into this world. దేవుడు ఈ భూమి మీదకి దిగి He వచ్చినాడు. shed his precious, blemishless, spotless blood
ఆయన the cruel cross of Calvary. ఆ కల్వరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు నిర్దోషమైన నిష్కలంకమైన పాపరహితమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. Even that is how he demonstrated his love for us. ఆ రీతిగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. Romans chapter 5, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 8. 8వ వచనం. Chapter 5, verse 8. 5వ అధ్యాయము 8వ God వచనం. demonstrated his own love towards us that when we are still sinners, Christ died for us. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. మనం ఇంకను పాపులముగా ఉండగానే మనం ఇంకను పాపులుగా Christ ఉండగానే died for us. క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. Verse 6. 6వ వచనం. When we are ungodly, Christ died for us. మనం ఇంకా భక్తిహీనమై ఉండగానే క్రీస్తు మన కొరకు Verse చనిపోయినాడు. 10. 10వ వచనం. When we are enemies, God died for us. మనము శత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు Oh, he చనిపోయినాడు. made atonement for us. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తూ His వచ్చినాడు. love is atoning love. ఆయన ప్రేమ ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రేమ. When we are still ungodly, మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు when we కూడా, are still sinners, మనం పాపులంగా when ఉన్నప్పుడు we are కూడా, still enemies of God, మనము శత్రులుగా ఉన్నప్పుడు కూడా oh Lord gave that atoning love for us. He made atonement for us. దేవుడు తన ప్రాయశ్చిత్తమైన ప్రేమను మన పక్షాన చూపించి మన కొరకు ప్రాయశ్చిత్తం చేస్తూ That's why వచ్చినాడు. we should worship Him. ఆ కారణాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. God's love is attracting love. దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. Secondly, రెండవదిగా it is atoning love. దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. Thirdly, మూడవదిగా it is adopting love. దేవుని ప్రేమ మనల్ని హక్కును చేర్చుకునే ప్రేమ. దత్తపుత్రులుగా దత్తపుత్రులుగా చేసే ప్రేమ. Chapter 3, 1 John, యోహాను రాసిన మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయము verse 1. మొదటి వచనం. Chapter 3, verse 1. 3వ అధ్యాయం మొదటి వచనం. Behold, what manner of love the Father has bestowed on us, that we should be called the children of God. మనము 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. We are called the children of God because of the love of God. దేవుని ప్రేమను బట్టియే మనము దేవుని పిల్లలమని పిలువబడతా That ఉన్నాం. means He adopted us into His family. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని తన కుటుంబంలోనికి దత్తత తీసుకున్నాడు. We became the children of God. మనము దేవుని పిల్లలుగా చేయబడుతూ That's what వచ్చినాం. we read in John chapter 1, verse 12 also. అదే మాటలు మనము 12వ వచనంలో కూడా చూస్తా ఉన్నాం. John chapter 1, verse 12. యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. Everyone who believes in Him, He gave them the right to become the children of God. ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తూ He వచ్చినాడు. adopted us into the family of God. దేవుని కుటుంబంలోనికి ఆయన మనల్ని దత్తత తీసుకుంటూ He gave వచ్చినాడు. us sonship. ఆయన మన కుమారులుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చినాడు. Before we came to the Lord, మనం దేవుని ఎదుగు రాకమునుపు we are called children of the devil. అపవాది సంతానంగా We ఎంచబడతా are ఉన్నాం. called children of slavery. మనము దాస్యం యొక్క పుతులుగా We are ఉంచబడతా called ఉన్నాం. children of darkness. అంధకార సంబంధమైన పుతులుగా ఉంటూ వచ్చినాం. But now, through Christ's love, అయితే ఇప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి we are called children of God. దేవుని కుమారులుగా We కుమార్తెలుగా are called చేయబడుతూ children వచ్చినాం. of the promise. అది వాగ్దాన పుతులుగా We చేయబడుతూ are called వచ్చినాం. children of light. వెలుగు సంబంధమైన పుతులుగా We are పిలువబడతా called ఉన్నాం. children of resurrection. పునరుత్థాన సంబంధమైన పుత్రులుగా పిలువబడతా In ఉన్నాం. Him, ఆయనలో we have new status. మనకు నూతనమైన స్థితిగతులు ఉంటా He ఉన్నాయి. adopted us by His love. ఆయన ప్రేమను బట్టి ఆయన మనల్ని దత్తత తీసుకుంటూ వచ్చినాడు. Because He is our Father, ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. He meets all our needs. ఆయన మన ప్రతి అవసరతల అక్కర్లు తీరుస్తా He ఉన్నాడు. feeds us. ఆయన మనల్ని పోషిస్తా He ఉన్నాడు. guides us. ఆయన మనల్ని నడిపిస్తా He ఉన్నాడు. strengthens us. బలపరుస్తా He ఉన్నాడు. molds us. He molds and shapes us. ఆయన మనల్ని సరిచేస్తా ఉన్నాడు. He prunes us. ఆయన మనల్ని సిద్ధపరుస్తా He ఉన్నాడు. disciplines us. ఆయన మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తా ఉన్నాడు. Finally, He gives us inheritance. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన మనకు తన స్వాస్థ్యాన్ని కూడా ఇస్తా ఉన్నాడు. 1 Peter పేతురు రాసిన పత్రిక Chapter 1, మొదటి అధ్యాయం verse 3 and 4. 3-4 వచనాలు. 1 Peter పేతురు రాసిన మొదటి chapter పత్రిక 1, verse 3 and 4. మొదటి అధ్యాయం 3-4 He వచనాలు. has given us a new birth into an inheritance that can never perish, spoil, or fade, kept in heaven for you. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు. Because we are His children, ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా ఉన్న కారణాన్ని what బట్టి is He giving us? ఆయన మనకి ఏమిస్తా ఉన్నాడు? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని మహిమా స్వాస్థ్యము పరలోకములో మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. That is the great blessing as children of God. అది దేవుని పిల్లలుగా మనకు అనుగ్రహించబడతా ఉన్న గొప్ప ఆశీర్వాదం. Today you and I need to worship the Lord. ఆ కారణాన్ని బట్టి నీవు నేను దేవుని ఆరాధించాలి. Thank you for including me in your family. ప్రభువా, నీ కుటుంబంలోని నన్ను కూడా చేర్చుకున్నందుకే నీకు Lord, వందనాలు. making me thy son and thy daughter. నీ కుమార్తెగా నన్ను చేసుకున్నందుకే Lord, thank you వందనాలు. for that inheritance you are preparing for me, నా కొరకు సిద్ధపరుస్తున్న స్వాస్థ్యాన్ని బట్టి నీకు which వందనాలు. will never perish, spoil, or fade. అదెన్నడూ కూడా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యం. As a father,
ఒక తండ్రిగా you are taking care of me, నువ్వు నా విషయమై జాగ్రత్త Feeding తీసుకుంటా me. ఉన్నావు. నన్ను పోషిస్తా ఉన్నావు. strengthening me, బలపరుస్తా ఉన్నావు. correcting me, నన్ను సరిచేస్తా ఉన్నావు. guiding me and transforming నన్ను me. నడిపిస్తా ఉన్నావు, రూపాంతరం చెందిస్తా ఉన్నావు. Thank you, Lord, for thy Father's love. ప్రభా ఇటువంటి గొప్ప ప్రేమకై నీకు వందనాలు. First of all, మొదటిగా it is attracting love. దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. Secondly, రెండవదిగా it is atoning love. దేవుని ప్రేమ ప్రాయశ్చిత్తం చేసే ప్రేమ. Thirdly, మూడవదిగా it is adopting love. దేవుని ప్రేమ దత్త తీసుకున్నటువంటి ప్రేమ. Fourthly, నాలుగవదిగా it is abiding love. దేవుని ప్రేమ మనతో ఎల్లప్పుడు నిలిచి ఉండే ప్రేమ. నిలిచి ఉండే ప్రేమ. First John యోహన్ రాసిన మొదటి పత్రిక chapter 4 4వ అధ్యాయం verse 12. 12వ వచనం. 4:12. 4:12. If we love one another, God abides in us. ఏ మానవుడును మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. Verse 13. 13వ వచనం. By this we know that we abide in him. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని Verse 15. 15వ వచనం. Jesus Christ, God abides in him. యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. Verse 16. 16వ వచనం. He abides in us. దేవుడు మన యెడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. So these words, 4 verses, we see the word abide again and again. ఈ 4 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నామని గమనిస్తా ఉన్నాం. It is abiding love. దేవుని ప్రేమ మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉండే It will ప్రేమ. not forsake us. ఆయన మనల్ని ఎన్నడూ The తృణీకరించడు. Lord said, I will never forsake you, nor forget you. ప్రభువారు అంటా ఉన్నారు కదా, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటా ఉన్నాడు. My love abides in you. నా ప్రేమ ఎల్లప్పుడూ నీతో నిలిచి ఉండే ప్రేమ అంటా My ఉన్నాడు. spirit abides in you. నా ఆత్మ నీతో నిలిచి ఉంటుంది. This abiding love ఆయన నిలిచి ఉండే ప్రేమ transforms us, మనల్ని రూపాంతరం చెందిస్తా comforts ఉన్నది. us when we are in tears, మనము దుఃఖంతో బాధలో ఉన్నప్పుడు కన్నీటితో ఉన్నప్పుడు మనల్ని ఓదార్స్తుంది. lifts us up when we are down. మనము నిరాశలో ఉన్నప్పుడు మనల్ని లేవనెత్తుతుంది. Everybody may leave us, but his love never leave us. ప్రతి ఒక్కరు కూడా మనను విడిచిపెట్టవచ్చును కానీ ఆయన ప్రేమ ఎన్నడూ కూడా మనల్ని This విడిచిపెట్టదు. abiding love of God. అది దేవుని యొక్క నిలిచి ఉండే ప్రేమ. Fifthly, lastly, ఐదవదిగా చివరిగా is agape love. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. Verse 17. 17వ The వచనం. love has been made perfect among us. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. Agape love means self-sacrificing love. అగాపే ప్రేమ అంటే స్వయంగా తను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ. It is a perfecting love. అది పరిపూర్ణమైనటువంటి It ప్రేమ. is a fearless love. అది ఎటువంటి భయం లేనటువంటి It is ప్రేమ. selfless love. అది స్వార్థరహితమైన ప్రేమ. Oh, the Lord loved us with an agape love. దేవుడు మనల్ని అగాపే ప్రేమ చూపించి ప్రేమించాడు. Even though we did not love him, మనం ఆయన్ని ప్రేమించినప్పటికీ but కూడా still he loved us. దేవుడు మనల్ని In ప్రేమించినాడు. spite of all our difficulties and failures, మనకున్నటువంటి అనేకమైనటువంటి కష్టాలే కానీ మనకున్నటువంటి అనేకమైన అనర్హతలను బట్టి కాకుండా దేవుడు మనల్ని God ప్రేమించినాడు. showed agape love. దేవుడు మన పక్షాన అగాపే ప్రేమ చూపించినాడు. Today you and I need to worship the Lord ఈ దినం నీవు నేను దేవుని ఆరాధించవలసి ఉన్నది. for God's love. దేవుని ప్రేమ కొరకు ఆయన Thank ఆరాధించాలి. God is love. దేవుడు ప్రేమ స్వరూపి Oh, అయినాడు. he demonstrated his love through Jesus Christ. దేవుడు తన ప్రేమను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన ఎడల వెల్లడిపరుస్తూ Oh, ఉన్నాడు. it is universal love. ఆయన ప్రేమ సార్వత్రికమైన ప్రేమ. Oh, it is sovereign love. అది సర్వ అధికారం It is కలిగినటువంటి ప్రేమ. inseparable love. అది మన ఎవరు కూడా It is వేరుపరచలేని ప్రేమ. immeasurable love. ఎవరు కొలవలేనటువంటి ప్రేమ. Oh, it is a love overflowing upon us. మన మీద నిండి పొర్లుచున్నటువంటి ప్రేమ. The Lord loved us with such love. అటువంటి ప్రేమతో దేవుడు నిన్ను We ప్రేమిస్తూ saw 5 వచ్చాడు. important aspects of God's love. దేవుని యొక్క ప్రేమకు సంబంధించి ఇవి ముఖ్యమైన 5 అంశాలు మనం చూస్తా 5 వచ్చాం. important aspects. 5 ముఖ్యమైన అంశాలు. God's love is attracting love. దేవుని ప్రేమ ఆకర్షించే ప్రేమ. Secondly, రెండవదిగా it is atoning love. దేవుని ప్రేమ ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రేమ. Thirdly, మూడవదిగా it is adopting love. దేవుని ప్రేమ దత్తత తీసుకునే ప్రేమ. Fourthly, నాలుగవదిగా it is abiding love. దేవుని ప్రేమ నిలిచి ఉండే ప్రేమ. Fifthly, ఐదవదిగా it is agape love. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. Have you experienced the love of God? ఈ ప్రేమను దేవుని ప్రేమను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా? Then open your heart and mouth and worship him. అట్లయితే నీ నోరు తెరిచి ఈ దేవుని ఆత్మతోని సత్యంతో ఆరాధించు. May the Lord help us. ప్రభువారు మనకు సహాయం చేయను గాక.